ప్రభుత్వం గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కినట్టుగా గాలిలో తిరుగుతున్న గాలి మోటార్లలో తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రకంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలోని ఐఏఎస్లు ఐపీఎస్లు వారి పోస్టింగ్లు ఏ రకంగా మారిపోయినాయి అంటే కోర్టు అపియరెన్స్ ఆఫీసర్స్గా మారిపోయినాయి. జనరల్గా మనం ఐఏఎస్ ఐపీఎస్లు అనగానే ఏ సెక్రటరేట్లనో ఏ కలెక్టర్లుగానో ఉంటారో ఆఫీసులలో అని అనుకుంటాం. కానీ ఇవాళ ప్రజలకు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా కోర్టులలో పావురాలై తిరుగుతూ ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్లు. కంగ్రాచులేషన్స్. తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఓ కొత్త డిజిగ్నేషను మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అలాట్ చేశారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫీసర్స్. గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది వాటికి అఫిడవిట్లు వేస్తూ అబద్ధాలు పలుకుతూ ఆ కోర్టులలో చివాట్లు తింటూ కాంటెంప్ట్ కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించి వారిని అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి అరెస్ట్ వారెంట్లు సమన్లు ఫైళ్లు పట్టుకొని ఆగమేఘాల మీద హైకోర్టు జడ్జిలు ఏమి తీరుతారా అనే భయంతో ఉరుకులు పరుగులు ఈ రకంగా మారిపోయింది మన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు. కాస్త తెలంగాణలో ఇండియన్ కోర్ట్ అటెండింగ్ సర్వీస్గా మారిపోయినాయి. ఇండియన్ కోర్ట్ అటెండింగ్ సర్వీసెస్గా మారిపోయినాయి ఐఏఎస్. ఈ న్యూ డిజిగ్నేషను మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాల్సిన చేతులతోని కోర్టులలో బెయిల్ బాండ్ల మీద సంతకాలు పెడతా ఉన్నారు. ప్రజోపకరమైనటువంటి అభివృద్ధి మరియు సంక్షేమం చెందినటువంటి జీవోల మీద సంతకాలు పెట్టాల్సిన చేతులు కోర్టులలో బెయిల్ బాండ్ల మీద పిటిషన్లు వేసుకుంటూ అఫిడవిట్ల మీద సారీలు చెప్తూ అఫిడవిట్లు వేస్తూ హైకోర్టులో ఆ రకంగా మారిపోయింది వారి పరిస్థితి. వారి పరిస్థితి ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా బిజీ అని వింటాం, కానీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో గతంలో. కానీ నేడు ఏ రకంగా మారిపోయిందంటే ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి లాయర్ ఆఫీసుల చుట్టూ, హైకోర్టులో ఉన్న అడ్వకేట్ జనరల్ ఆఫీసుల చుట్టూ, జీపీల చుట్టూ, ఫోన్ చేయంగానే జీపీలు కానీ అడ్వకేట్ జనరల్ కానీ ఉరుకులు పరుగులు. ఈ రకంగా ఈ మధ్యన వింటా ఉన్న కోర్టు పక్కనే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇండ్లు కిరాయికి ఉంటే సరిపోతుంది ఈ క్వార్టర్స్లో ఉండే బదులని చర్చించుకుంటున్నట్టుగా వింటా ఉన్నాం. ఈ పాలసీ మేకర్స్ని కాస్త ప్రభుత్వం చేసిన తప్పులకు అపాలజీ ఆఫీసర్స్గా మార్చేసినారు. ఎన్ని సారీలు చెప్తూ అఫిడవిట్లు సమర్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వ విధానాల వైఫల్యాలను కంపిపుచ్చుకోవడానికి ఈరోజు అధికారులను బలిపశువులను చేస్తూ ఉన్నారు. అసలు ఇది పరిపాలన కానే కాదు. మొత్తం అపరాధ అంటే నేనేం తప్పు చేయలేదు, అది అట్లా కాదు ఇట్లా కాదు. హైకోర్టులలో కూడా తప్పుడు అఫిడవిట్లు మనం చూసినాం. ఏది మన సల్కం చెరువు విషయంలో హైడ్రా వేసినటువంటి అఫిడవిట్స్, ప్రభుత్వం ఎన్ఓసీలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ ఏది ఇది ఎఫ్టీఎల్లోకి రాదని. అంతకుముందు రంగనాథ్ గారు చెప్తారు ఇది మేము అందులో విద్యాలయం ఉంది కాబట్టి హాలిడేస్ వచ్చినప్పుడు చేస్తాము కూలగొడతాము, అది తప్పే. మళ్ళా తర్వాత నాలుక మర్చి కోర్టులో అఫిడవిట్ వేస్తూ అదేం తప్పు లేదని మాట్లాడడం. అసలు మంత్రులు ముఖ్యమంత్రి గారు చేసే తప్పులకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? నిర్ణయాలన్నీ తప్పులన్నీ మంత్రులు చేసేటివి కదా. మరి తప్పులేమో పాలకులవి, తిప్పలేమో పాలనాధికారులవి అంటే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నట్టు? మీరు సీఎంఓ ఆఫీస్లో మనం ప్రతి శాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడని అనుకుంటాం, కానీ ఇవాళ అన్అఫీషియల్గా షాడో ముఖ్యమంత్రులు ఉంటారని విన్నాం, ఇప్పుడు ఉన్నారు కూడా. షాడో మంత్రులు ఉంటారని విన్నాం, ఇప్పుడు ఉన్నారు కూడా. కానీ ఇలా ప్రతి శాఖకు ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీకి షాడోగా ఆయన తన మనుషుల్ని సీఎంఓలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క మనిషిని పెట్టుకున్నారు. వాళ్ళే ఆయనకు ఐఏఎస్లు ఇప్పుడు ఐపీఎస్లు.
మీ అందరికీ తెలుసు ఈరోజు హామీలన్నీ ఇచ్చేటి ఈయన ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం, ఆ అప్పులు మీరు చూసినారు, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టలేకపోతే కోర్టుకు అధికారులను పిలిచి చివాట్లు పెడితే తూతూ మంత్రంగా చేస్తున్నానే హడావిడి చేయడం, పెన్షనర్లకు ఇయ్యాలనయా వారు ఆత్మహత్యలు చేసుకునే దాకా పోతా ఉంది, ఇయ్యాలని కోర్టు మెట్టికాయలు వేస్తే తప్ప నువ్వు ఇక్కడ అమలు పరుస్తలేవు, అది కూడా ఇస్తలేవు, మళ్ళీ అన్లా కాంటెంప్ట్ కోర్టులే. ఇలా అనేక విషయాలలో కోర్టు ఆదేశిస్తే తప్ప ఈరోజు సందీప్ సుల్తానియా గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చూడండి ఆయన పరిస్థితి ఏ రకంగా మారిపోయింది. ఈరోజు కోర్టులో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా పరిస్థితి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు కట్టలేక, ఆర్థికంగా వీరు సంపాదించలేక, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదాయ వనరులను సమకూర్చగలేని పరిస్థితిలో ఆయన ఇచ్చిలను హామీలను నెరవేర్చడంలో తిప్పలు పడుతూ కోర్టులకు దొరికిపోతున్న అధికారులు, ఈ జీవేలన్నీ తెచ్చేటి మంత్రులు, నిందలు పడేది ఐఏఎస్లు, ఈ రాజకీయ లబ్ధి కోసం, పబ్లిసిటీ కోసం అరాచక జీవోలు తెచ్చి ఈయన బయట రేవంత్ రెడ్డి గారు ప్రజలలో ఇష్టం ఉన్నట్టు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇవాళ అధికారులను మొత్తం కోట్ల చుట్టూ తిరిగేటట్టు, పరిపాలన మొత్తం రోడ్డున పడేటట్టు చేసినారు. పాలన పైన పట్టు కోల్పోయినాడు, సివిల్ సర్వెంట్ల మీద పట్టు లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈయన వచ్చిన వెనువెంటనే అధికారులను 45 మందిని అనుకుంటా ఒకేసారి మూకుమ్మడిగా ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ రోజు అనుకున్నాం ఏదో గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటారు, వాళ్ళని మార్చినారేమో, ట్రాన్స్ఫర్స్ అయినాయేమో అనుకుంటాం. ఇవాళ 250 మందిని సగటున 3 గంటలకో ట్రాన్స్ఫర్, 9 గంటలకో ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి పరిస్థితి అధికారులు భావిస్తూ ఉన్నారు. అక్కడ పోయి జాయిన్ అవ్వడం కలెక్టర్గా కానీ, ఒక అధికారిగా కానీ, మళ్ళా నాది ఉంటుందో ఊడుతుందో, నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతానో అని భయాందోళనలో పనిచేయడం, చూస్తుండగానే ట్రాన్స్ఫర్ అయిపోవడం. అంటే ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా నిష్ణాతులైనటువంటి వారిని, అనేక పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి వారిని, ఒక ఐఏఎస్ అన్ని శాఖల్ని నిర్వహించగలుగుతారండి. మరి అన్ని శాఖల్ని నిర్వహించగలిగే సత్తా ఉన్నటువంటి అధికారులని మరి ఎందుకు తొందర ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నావు? ఆ శాఖలో వాళ్ళు వైఫల్యం చెందుతా ఉన్నారా? నీ పరిపాలనలో ఏమి చేయలేక అధికారులను బలి చేస్తున్నావా? ఇంకా చెప్పాలంటే అసలు చాలా విడ్డూరంగా రిటైర్డ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్లు అందరినీ కూడా మళ్ళీ రీనియామకం. ఒక ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోయినాక వారిని మళ్ళీ తీసుకొచ్చి సేమ్ నువ్వు క్యాబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారులుగా ఆ వివిధ శాఖలకు వారిని పెడితే, ప్రభుత్వ సలహాదారు కింద ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ సలహాదారు కింద చీఫ్ సెక్రటరీ, అంటే వీళ్ళకి ప్రమోషన్ వచ్చి లాభం ఏంది? అంటే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కాదా వీళ్ళు? వీళ్ళ మీద నమ్మకం లేదా? అంటే నీకు కేసీఆర్ కింద పనిచేసినటువంటి అధికారులనే పెట్టుకోవాలని ఫామ్ హౌస్ నుంచి రిమోట్ కంట్రోల్తో హాట్ లైన్లో నీకు ఆదేశాలు వస్తున్నాయా? మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకమా? ఆయనతో తవ్వనే నువ్వు దక్కుతున్నావు కదా. ఆయనకి ఇట్లనే రిటైర్మెంట్ అధికారులను అందరినీ కూడా ప్రభుత్వ సలహాదారులు పెట్టుకున్నాడు. ఆనాడు చీఫ్ సెక్రటరీని కానీ, ఆనాడు డీజీపీలను కానీ, లేకపోతే ఆనాడు అనేక మంది ఐఏఎస్ అధికారులని, అలిగేషన్స్ వచ్చినటువంటి వారిని కూడా ప్రభుత్వ సలహాదారులు పెట్టుకొని ఆ కొత్తగా ప్రమోటివ్గా వచ్చినటువంటి అధికారి సీనియర్ అని చెప్పి వారికి గౌరవం ఇవ్వాల్సిన పరిస్థితి. వారు సీఎంని కలవరు. ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీగా పనిచేసి, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రభుత్వ సలహాదారులుగా వచ్చినటువంటి వారి దగ్గరికే వీళ్ళు పోయేటటువంటి అధికారం. వాళ్ళు మాత్రమే సీఎంతో చర్చిస్తారు. అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తోడు దొంగలుగా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు తోడు దొంగలుగా మారి తెలంగాణని దోచుకుంటున్న తోడేల్లాగా మీరు పరిపాలిస్తున్నారా? అసలు ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసెస్ అంటే మీకు తెలుసా? అంతకుముందు కూడా హార్వర్డ్ పోయి, యూనివర్సిటీ పోయి వారం రోజులు చదువుకొని వస్తున్నావు. ఇది కాదయ్యా. ఐఏఎస్ ఐపీఎస్లని ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి, వారిని ఏ రకంగా వాడుకోవాలి, ఏ శాఖలకు ఎవరెవరిని ఎఫిషియెంట్ అధికారులను నియమించాలి, వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏంది చూడాలంటే, ఇవన్నీ ట్రైనింగ్ కావాలంటే
హార్వర్డ్ కాదు నువ్వు పోవాల్సింది, ప్రజాధనంతో చదవాల్సింది, అమెరికాలో ఫ్లైట్కు పోవాల్సింది. మనకు మంచి మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉంది మరి చెన్నారెడ్డి గారిది. దాంట్లో పోయి ఫస్ట్ నువ్వు నేర్చుకుని రా ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు ఎట్లా చేయాలనో. ముఖ్యమంత్రి గారు మీరు ఈ రకంగా తిట్ల పురాణాలు చదువుతున్నారు తప్ప ఈ అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ రూల్స్ అసలు చదువుకోవట్లేదు, ఓ రాజ్యాంగం చదువుకోవట్లేదు. అసలు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతి ప్రజా వ్యతిరేక విధానానికి రేపు చరిత్రలో న్యాయస్థానాల ముందు పాలకులే సమాధానాలు చెప్పాలి కానీ మొత్తం వ్యవస్థను నడిపే అధికారులను బలిపీఠం ఎక్కించి అప్రజాస్వామికంగా అసలు కాంగ్రెస్ పాలనలో బ్యూరోక్రసీ భయపడుతూ పనిచేస్తూ ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. అసలు కోర్టు పరిపాలిస్తుందా లెజిస్లేచరా? అసలు లెజిస్లేటరు బ్యూరోక్రసీ రెండు ఎగ్జిక్యూటివ్ ఉన్న లెజిస్లేచరు ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయా? కోర్టు ఆదేశిస్తే తప్ప ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు రావట్లేదు. వెనకటో సామెత ఉండేది, చాలా అడ్డగాడిదని తెచ్చి ఆరగింపు మండలంలో కూర్చోబెట్టినట్లు ఈరోజు ఎవరెవరినో మనం నాయకులుగా కూర్చోబెడితే ఈ రకంగా తయారవుతా ఉంది. మాటలు చెప్పి ముఖ్యమంత్రి చార్టర్ బాక్స్ లాగా వరుడే తప్ప పనులు లేవు. ఈరోజు మీ దృష్టికి ఒకటి తెస్తా నేను. కోర్టులో మొట్టికాయలు తిన్న అధికారుల వివరాలు రెవెన్యూలో డేట్లతో సహా ఉన్నాయి, మీ దృష్టికి తీసుకొస్తాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిది అయితే ఈరోజు ప్రతిరోజు పేపర్ తీస్తే హెడ్డింగ్లో రంగనాథ్ గారి మీద కోర్టు చివాట్లు. ఇక మీకు డీటెయిల్గా వద్దు, అది లోతుకుంట వివాదమా, ఈ వివాదమా, ఆ విధానం చాలాసార్లు మొట్టికాయలు. ఒక్క ఆయన మీద 100, గతంలో సోమేష్ కుమార్ గారి మీద, ఈ రకంగా అధికారులందరి మీద. జిహెచ్ఎంసీ అధికారులు ఒకసారి అయితే ఫుట్పాత్లు ఆక్రమించినటువంటి చిన్న ఇష్యూలో కూడా హైకోర్టు మొట్టికాయలు వేసినారు జిహెచ్ఎంసీ అధికారులను పిలిపించి. ఈ చాలాన్లు ట్రాఫిక్ పోలీసులలో ఆ ఐపీఎస్లను పిలిచి మీరు ఈ రకంగా చేయకూడదు అని చెప్పి హోంశాఖ కార్యదర్శులను, జిహెచ్ఎంసీ అధికారులను, ఇక అసలు నేను లిస్టు రాసుకున్నా, రంగనాథ్ గారి పేరు 100 సార్లు వస్తుంది, సందీప్ కుమార్ సుల్తానియా గారిది 100 సార్లు వస్తుంది, మిగతా అధికారులది పేర్లు వద్దు, ఇక అందరి అధికారులవి కూడా అనేక మార్లు వస్తాయి. చేప పిల్లల సరఫరాదారు బిల్లుల చెల్లింపులో, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులో, మిడ్ మానేర్ ప్రాజెక్టు కానీ సినిమా టికెట్ ధరల పెంపులో కూడా ఐపీఎస్ అధికారి మన ఆనంద్ గారిని పిలిచినారు. మీరు చూడండి కోర్టుకు ఎట్లా అసలు తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అనేది. ఇది చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది అందరు అధికారుల పేర్లు చెప్తే. ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ప్రజలు మన పిల్లల్ని ఇళ్లల్లో నా కొడుకు కలెక్టర్ కావాలనో, నా కొడుకు ఐపీఎస్ కావాలనో చదివిస్తాం మనం చదువులు. ఇవాళ ఇది హైకోర్టు ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే కోర్టు పక్షులుగా మారిపోతారనే విధంగా అసలు చదివియాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు, పిల్లలు చదవాలంటే కూడా భయపడుతున్నారు. ఆ రకంగా మారిపోయింది ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి. మీరు పదవీ విరమణ అనంతరం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు రాజు శర్మ గారిని, మీ అందరికీ తెలుసు ఆనంద్ వారిని డీజీపీ గారిని, ఆ రోజులో ఉన్నటువంటి అనురాగ్ శర్మ గారిని, అనేక మంది అధికారులని రిటైర్మెంట్ అయిపోయినాక ప్రభుత్వ సలహాదారులా పెట్టుకున్నావు. ఇవాళ కొత్తదనం ఏముంది? ఆ రోజు నువ్వు అన్నావు మొత్తం తెల్లని ఐరావతము 60 ఏళ్ళు సంపాదించుకొని రిటైర్ అయిపోయినాక కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏమైనా పుణ్యానికి చేస్తుర్రా ఆడ సర్వీసు, ఏదో చారిటీ చేస్తుర్రా? తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అని వీళ్ళు పోయి దేశ సేవ చేస్తున్నారా? ఈ రాష్ట్రానికి ఏమైనా సేవలు అందిస్తుర్రా పుణ్యానికి? వాళ్ళకి అలవెన్సులు, క్యాబినెట్ హోదా, జీతాలు, అధికార లాంఛనాలు, ఇవన్నిటి కోసం వాళ్ళందరూ పనిచేస్తున్నట్టుగా ఉంది. కానీ ప్రజలకు ఏమన్నా ఒరుగుతున్నదా వీళ్ళందరినీ ఇంతమందిని పెట్టుకొని? ఒక ప్రభుత్వం నడపాలంటే కొంతమంది గవర్నెన్స్ ఎంత షార్ట్గా ఉండాలి, మినిమం గవర్నెన్స్తోని మ్యాక్సిమం డెలివరీ ఉండాలి ప్రజలకి. గట్ల చూసినాం కానీ మనం అనేక మంది అధికారులు అండి, ఇవాళ నేను రాస్తే దాదాపు 50 మంది అధికారుల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా మనకు రామకృష్ణారావు గారు, శాంతకుమార్ గారు, కమలాసన్ రెడ్డి గారు, ఆదిత్య దాస్ గారు, శివధర్ రెడ్డి గారు, ఎంవిఎస్ రెడ్డి గారు
అసలు ఎంతమంది అని చెప్పాలండి? అసలు ఈ ముఖ్యమంత్రి మొన్న పోయి ఈయనకు ఏ రకంగా కూడా తెలియదు ఏ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అనేది. మన హైదరాబాద్ మెట్రో గురించి పోయి అశ్విని శ్రీవైష్ణవ్ దగ్గర ఫైల్ తీసుకొని పోయి కలుస్తాడు. నేను రైల్వే మంత్రిని కానీ ఇది నా విషయం నా దగ్గరికి రాదు, మీరు వేరే దగ్గరికి పోవాలి, పట్టణ ప్రణాళిక అభివృద్ధి శాఖ మంత్రి. ఈ రకంగా ముఖ్యమంత్రి ఉంటే ఆయన పక్కకున్న అధికారులని ఏ రకంగా తయారు చేసుకున్నాడో మీరు చూడండి. నేను గతంలో చెప్పినట్టు రాజేష్ శర్మ గారు, సోమేష్ కుమార్ గారు, అనురాగ్ శర్మ గారు, ఏకే ఖాన్ గారు, ఎస్కే జోషి గారు, గత ప్రభుత్వం మొత్తం కేసీఆర్ దొడుకొని నడిచిన బూట్లల్లో ఈయన కాలు పెట్టి నడుస్తున్నాడు తప్ప కొత్తదనం ఏమీ లేదు. ఈరోజు ఇండియాకు పాకిస్తాన్కు హాట్ లైన్ లేకపోతే వేరే దేశాలకు ఉంటుందని విన్నాం, కానీ ఫామ్ హౌస్కు రేవంత్ రెడ్డి గారికి హాట్ లైన్ పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు అక్కడ ఆదేశిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ కనిపిస్తుంది, వేరే ఆయన ఎట్లా పరిపాలించిండో ఈయన అట్లనే పరిపాలిస్తున్నాడు. అదే నిరంకుశత్వ వైఖరి. ఆనాడు ఆయన నిజాంలాగా నిజామే గొప్పోడని ఆయన రజాకార్ సర్కార్ని తీసుకొస్తే ఈయన కూడా నేను హిట్లర్ అని చెప్పి జర్మనీలో నియంత పరిపాలన ఈయన తీసుకొస్తా ఉన్నాడు. సేమ్ టు సేమ్. మరి ఆ కుర్చీలో కూర్చోగానే ఆయన ఆహ్వానించిండేమో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి. ఇవాళ రాజకీయాలలో పదవులు ఒక సూట్ కేసు పట్టుకొని పోతే వస్తుందేమో, కానీ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే అది కాదు కదా. రిటైర్డ్ ఇంజనీర్లని అనేక మందిని అధికారులని ఎవరిని పడితే వాళ్ళని తిడతావు, కానీ నువ్వు చేసే ఉద్దారకమేమో ఈ రకంగా ఉంటుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ ఒక ఇంజనీర్ అయి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది కూలిపోయింది. నువ్వు ఒక ఇంజనీర్గా మారి మూసీ నది డెవలప్మెంట్ అంటావు, డిపిఆర్లు లేకుండా దాన్ని ముందుకు తీసుకుపోతావు, పేదలు ఇల్లు కూలుస్తావు. అసలు పోలీసు ఐపీఎస్ వారిని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో నియామకాలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో ఐపీఎస్ ప్రవీణ్ గారు గురుకుల సెక్రటరీ విద్యాశాఖలో ఉంటే ఇవాళ రంగనాథ్ గారిని హైడ్రాకు పెట్టి నడిపించడం ఏంది? అంటే జనాలు చూడంగానే భయపడాలన్నా? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఈ మున్సిపల్ శాఖని, హైడ్రా శాఖని, విపత్తుల శాఖ నిర్వహించేటటువంటి అధికారులు ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు పనికిరారనా? వాళ్ళు సాఫ్ట్ నేచర్లో కొంత ఉంటారనా? ఓ కర్కశంగా ఉండాలి, కనిపించాలి అని చెప్పి పోలీస్ అధికారులతో మీరు నడుపుతున్నారా? అసలు ఐపీఎస్ అధికారులని, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు అధికారులని కాదని పక్కకు పెట్టి చేస్తే ఎట్లా ఉంటుంది? అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా గతంలో శ్రీలక్ష్మి గారిది విన్నాం. మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవింద్ కుమార్ గారు సీనియర్ ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయిపోయాయి. ఎందుకు? ఈ ఫార్ములా కార్ రేసులో ఆ యువరాజు ఇయ్యమనబట్టే ఈయన కోట్ల రూపాయలు ఇచ్చేసే కార్లు రేస్ అయిపోయినాయి. ఇవాళ హైకోర్టులకు రేసు లాగా తిరుగుతూ ఉన్నారు అధికారులు. మీకు గ్రూప్ 1 ఆఫీసర్లు రాష్ట్రంలో ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. నీకు సరిపోకపోతే వారిని వాడుకోవచ్చు, కానీ ఒక్కొక్క ఐఏఎస్ అధికారికి ఇవాళ 4, 5, 6 మినిమం శాఖలు కేటాయించిన ప్రతి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎట్లా పరిపాలిస్తారండి? దేతల కాలంలాగా ఒక్కొక్కరికి 4 చేలు 5 చేలు ఉన్నాయా? లేకపోతే రావణాసురులు అనుకుంటున్నావా 10 తలకాయలు ఉండి 10 పరిపాలన చేయడానికి? రేవంత్ నువ్వు రావణాసురుడి పరిపాలన చేస్తున్నావేమో, కానీ ఈరోజు ఐఏఎస్ అధికారులని ఈ రకంగా ఒక్కొక్కరికి 4 నుంచి 6 శాఖలు ఇవ్వడం. గ్రూప్ 1 అధికారులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రమోషన్స్ లేక. హెచ్ఓడి ఖాళీ అయితే వెంటనే నువ్వు ఇంకొక కింద అధికారులని ప్రమోషన్ చేయకుండా 10 ఏళ్ల నుంచి ప్రమోషన్స్ లేవు అన్ని డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 అధికారులకు. కానీ హెచ్ఓడి పోస్ట్ ఖాళీ అయితే, మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఇవాళ R&Bలో హెచ్ఓడి పోస్టులు ఖాళీ కాగానే ఇంకో రిటైర్మెంట్ అయిన అధికారిని తీసుకొచ్చి హెచ్ఓడిలో మళ్ళీ ఆయననే కూర్చోబెట్టుకున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో ఇవాళ హెచ్ఓడీలు అందరూ రిటైర్మెంట్ అయినాక మళ్ళీ రీఇన్స్టేట్ చేసి హెచ్ఓడీలుగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు పెట్టుకున్నాడు? దీంట్లో మతలబ్ ఏంది? అంటే వాళ్లకు మీళ్లకు ఛానల్ ఏర్పడిందా? పైప్ లైన్ ఏర్పడిందా? అవినీతి సొమ్మును మీరు రాబట్టుకోవడానికి ఏర్పడ్డదా? అవి డిస్టర్బ్ అవుతాయనా? వారికి అనుభవం ఉందనా అవినీతిలో? దీంట్లో మతలబ్ ఏంటి? అరే రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళు
ఏదో వారి మానాన వాళ్ళు పోతే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకొని నువ్వు నడుపుతా ఉన్నావు అంటే దీంట్లో మర్మం ఏంటి? యంగ్ టర్క్ అనేక మంది కొత్త కొత్త చదువులు చదివినారు, అప్డేటెడ్ చదువులు చదువుకున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇప్పుడు రిక్రూట్మెంట్లో కొత్తగా అయ్యే రిక్రూట్మెంట్లో కొత్త కొత్త చదువులు చదువుకొని వచ్చే వాళ్ళు ఉంటారు టెక్నాలజీలో. వాళ్ళని కూడా వాడుకోవచ్చు కదా. ప్రతి హెచ్ఓడి ఈరోజు రిటైర్మెంట్ అధికారులతో నింపుకుంటా ఉన్నాడు. రాగానే ఏమన్నాడు, ఆన్ ద రిటైర్మెంట్ అధికారులను నింపింది పాత బీఆర్ఎస్ సర్కార్, తీసి బయట పడేస్తున్నాని నువ్వు 10-15 మందిని పడేసినావు, ఇవాళ మళ్ళా అందరిని తెచ్చుకొని పెట్టుకుంటున్నావు. అంటే నువ్వు చెప్పే మాటలు కోతలు కోసేది కోతల రాయుడిలాగా, చేతలేమో మాటలేమో, మాటలు పెద్దగా ఉంటాయి, చేతలేమో శూన్యం. అందుకే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గవర్నెన్స్ కుప్పకూలిపోయింది. నీకు ప్రభుత్వం మీద చూసేటటువంటి కళ్ళు లేకుండా కబోదిలాగా పరిపాలిస్తున్నావు. ఇవాళ నీకు చెవులు లేవు, ప్రతిపక్షాలు ఏవి చెప్పినా వినకుండా నువ్వు చెవులు మూసుకుపోయిన చెవులలో సీసం పోసుకున్నావు. మాటలు మాత్రం తిట్ల పురాణం చదువుతూ కాలం గడుపుతున్నావు. అయ్యా నీ కింద ఉద్యోగాలు ఒక్కొక్క ఆధార్ కార్డు మీద 2 ఉద్యోగాలు జరుపుతా ఉన్నారు. ఇవాళ 40 మంది దొరికిరు. అంటే ఈ ప్రభుత్వం మీద నీకు పట్టే కోల్పోయినావు. సెక్రటరేట్కి పోతే నువ్వు ఉండవు, మంత్రులు ఉండరు, ఐఏఎస్ ఐపీఎస్లు అయితే కోట్ల చుట్టూ తిరగబట్టే. మొత్తం ప్రభుత్వం అంతా కుప్పగూలిపోయింది తెలంగాణలో. కొత్తగా కొట్లాడి పోరాడి తెచ్చుకొని ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 సర్వీసులని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ, ఆ అధికారులు కూడా ఈ మంత్రులకో రాజకీయ నాయకులకో అడుగులు మడుగులు ఒత్తితే ఏమవుతుందో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు అసలు కోట్లు తిట్లంటే ఎంత నామూషి అండి. ఈరోజు తెలంగాణలో ఒక కోర్టు మెట్లు ఎక్కితేనే నామూషి ఫీల్ అవుతారు.